అందరికీ నమస్కారం అండి. అడ్జస్ట్మెంట్ పార్ట్ 3కి స్వాగతం. ఇవాళ అడ్జస్ట్మెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అడ్జస్ట్మెంట్ ఎంఏఎల్ మాల్ అడ్జస్ట్మెంట్ గత 2 వీడియోల్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మాల్ అడ్జస్టెడ్ ఫ్రీక్వెంట్ విత్డ్రాన్ ఫ్రమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఎవరైతే మాల్ అడ్జస్టెడ్ పర్సన్ ఉంటాడో అతను డిఫికల్ట్ సిచ్యువేషన్, కష్టం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తప్పించేసుకుంటుంటాడండి. అటువంటి పర్సన్ని మనము మాల్ అడ్జస్టెడ్ పర్సన్ అని అంటాం. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పని చెప్పామనుకోండి, ఐ డోంట్ నో, నాకు తెలియదండి, సింపుల్గా చెప్పేస్తారు, నాకు తెలియదండి. యాక్టింగ్ చేస్తుంటారు, మనం గమనించవచ్చండి. అలానే ఎస్కేప్ అవుతుంటారు. ఈ బిహేవియర్ గల వ్యక్తులను మనము మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్ అని అంటాం. అంటే వాళ్ళు ఈజీగా తప్పించుకుంటుంటారు, ప్రతి దాంట్లోనూ ఏది కూడా చేయకూడదన్న ఉద్దేశంతో ఈజీగా ఎస్కేప్ అవుతుంటారండి. వాళ్ళని మనము మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్ అని అనవచ్చు. అలానే షై ఎస్హెచ్వై, వీళ్ళకి సిగ్గు కూడా ఎక్కువ అండి. వీళ్ళు ఏదన్నా ఒక చోట మీటింగ్లో మాట్లాడమన్నా మాట్లాడలేరు, లేదా హయ్యర్ అథారిటీ బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నా మాట్లాడలేరండి వీళ్ళు. అలానే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంకొక బిహేవియర్ ఏంటంటే, వీళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళని నెడుతుంటారండి. నువ్వు మాట్లాడు, నువ్వు డిస్కషన్ చెయ్యి అని పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఫోర్స్ చేసి వీళ్ళు పంపిస్తుంటారండి. అంతే తప్ప వీళ్ళైతే పోరండి. అటువంటి వాళ్ళని మనం ఏమంటుంటామండి, మాల్ అడ్జస్టెడ్ పర్సన్ అని అంటామండి. నెగిటివ్ ఎవాల్యుయేషన్ ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. నెగిటివ్ ఎవాల్యుయేషన్ ఎలాగంటే, మనము ఎవరికైనా ఒక పని చెప్పామనుకోండి, వీళ్ళు మధ్యలో కలుగ చేసుకొని, ఈ డజెంట్ నో, అతనికి ఏం తెలియదండి, ఎందుకండి మీరు అతనికి చెప్తున్నారు, అతనికి చెప్పకండి అంటారు. అంటే వాళ్ళపైన వీళ్ళు నెగిటివ్ ఎవాల్యుయేషన్ని క్రియేట్ చేసుకుని ఉంటారు. అలానే మీరు అతనికే చెప్తున్నారు, అతను పోయిన పనులన్నీ ఫెయిల్యూరేనండి, ఎందుకంటే అతనికి అప్పగిస్తున్నారు, ఎందుకంటే అతనికి చెప్తున్నారు అని అంటారండి. అలానే అతను వేస్ట్ అండి, అతనికి ఎందుకు చెప్పడము, ఆమెకి ఎందుకు చెప్పడము, అనవసరం అండి అంటుంటారు. సో నెగిటివ్ ఎవాల్యుయేషన్ అనేది వీళ్ళ దగ్గర, మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్ దగ్గర ఎక్కువగా ఉంటుందండి. అలానే ఇంట్లో ఎగ్జాంపుల్గా అండి, ఇంట్లో ఒక బాబు పాప ఉన్నప్పుడు ఒక చిన్న మిల్క్ ప్యాకెట్ కావాలనుకోండి, వెంటనే ఏం చేస్తుంటారు, అరే బాబు నువ్వు పోయి మిల్క్ ప్యాకెట్ తీసుకురాపరా నాయన అంటుంటారు. ఎందుకు అమ్మాయికి చెప్పకూడదు? జెండర్ డిఫరెన్స్ అనేది కూడా ఇక్కడ ఉండకూడదండి. మనం అందరినీ ఈక్వల్గా చూడాలి. ఎక్కడ కూడా జెండర్ డిఫరెన్స్ అనేది కూడా ఉండకూడదండి మనకి. మాల్ అడ్జస్టెడ్ పర్సన్ ఉన్నప్పుడు నెగిటివ్ ఎవాల్యుయేషన్స్ ఉంటాయి, ఒకరిపైనే ఫోకస్ చేస్తుంటారండి వాళ్ళు. అలానే ఫియర్ఫుల్, వీళ్ళకి భయం ఎక్కువ అండి. ఏదన్నా ఒకటి మీటింగ్ ఆర్గనైజ్ చేయాలంటే చేయలేరు, ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే చేయలేరు. వీళ్ళు అదర్ పర్సన్స్ పైన డిపెండ్ అవుతారు, అదర్ పర్సన్స్ని ఫోర్స్ఫుల్ చేస్తుంటారు. ఇతనైతే చేయగలడండి, ఇతను చేస్తాడండి. వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉంటాయి, బట్ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వలేరండి. వాళ్ళకు ఉన్నటువంటి ఈ మాల్ అడ్జస్ట్మెంట్ నేచర్ వల్ల వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నా కూడా వాళ్ళు ఆ పనిని ఎగ్జిక్యూట్ చేయలేరండి వాళ్ళు. తర్వాత యాంగ్జియస్, వీళ్ళు ఆందోళనగా ఉంటారండి. ఇప్పుడు వీళ్ళకి ఎలా అంటే అండి, మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్కి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదండి, పూర్తిగా నాలెడ్జ్ ఉండదు, కానీ అన్నిట్లో దూరేస్తారు. ఎస్ నేను చేసేస్తాను, ఎస్ ఐ విల్ డూ, నేను కంప్లీట్ చేస్తాను, ఎస్ ఐ విల్ కంప్లీట్. ప్రతి దాంట్లోనూ వీళ్ళు ముందుకు వెళ్తారు, కానీ అది కంప్లీట్ చేయలేరు, ఫెయిల్యూర్ అయిపోతుంటారండి. తొందరపాటుతనం ఎక్కువ, వీళ్ళకి తొందరపాటుతనము ఎక్కువగా ఉంటుంది మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్కి. ఇంకా ఎలా ఉంటారు మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్ అంటే, డెల్యూషన్స్, వీళ్ళకి భ్రమలు ఎక్కువ అండి. ఏం జరిగినా కూడా అంతా గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్, అంతా గాడ్ రెస్పాన్సిబుల్, అంతా దేవుందేనండి, అంతా దేవుడు ఎలా చెప్తే అలా జరుగుతూ ఉందండి, అంతా దేవుందే. ఏం జరిగినా కూడా దేవుడు ఇలా అనుకున్నాడు కాబట్టి అలా జరిగిందండి, అంతా దేవుని పైన భారం వేసేస్తుంటారండి వీళ్ళు. మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్ ఇలా ఉంటారనమాట. ఎక్స్ట్రీమ్లీ అగ్రెసివ్ నేచర్ కలిగి ఉంటారు. ఎలాగంటే ఇందాక నేను చెప్పాను కదండి, యాంగ్జియస్ అని, ఎస్ ఐ విల్ డూ, నేను చేసేస్తానంట, ప్రతి దానిలోనూ ముందర పడుతుంటారండి, ఫెయిల్యూర్ అయిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్లీ అగ్రెసివ్ నేచర్ వల్ల మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తుంటారు ఒక్కొక్కసారి వీళ్ళు. ఇటువంటి పర్సన్స్ని మనం ఏమంటామంటే మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్ అని అంటామండి. తర్వాత డామినేట్ ఎక్కువ చేస్తుంటారండి. ఎవరైతే మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ దగ్గర స్కిల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి డామినేట్ చేస్తుంటారండి వాళ్ళు. సాఫ్ట్గా ఉండరండి వీళ్ళు.
సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కొంచెం మెత్తగా ఉందనుకోండి, అంటే కోపంగా లేదనుకోండి, వాళ్ళపైన వీళ్ళు కోపం ప్రదర్శిస్తారు. అలానే ఆఫీసులో బాస్ చూడండి, ఒకవేళ అతనికి ఫుల్గా నాలెడ్జ్ లేదనుకోండి, ఈ డామినేట్ చేసి అందరినీ కంట్రోల్ చేసుకోగలుగుతుంటారు. ఈ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలుగులో ఒక సామెత ఉందండి, నిండు కుండ తొనకదు అని. అంటే ఫుల్గా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అందరినీ హ్యాండిల్ చేసుకొని కంపెనీని కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ బాగా వెల్గా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాడండి. ఈ మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ పూర్తిగా లేకపోవడం వల్ల డామినేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారండి. వీళ్ళలో ఉన్నటువంటి ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళు హర్ట్ అవుతారండి. సింపుల్ థింగ్స్కే వీళ్ళు హర్ట్ అవుతారండి. ఏదైనా సింపుల్ ఇన్సిడెంట్ జరిగినా కూడా త్వరగా హర్ట్ అయిపోతుంటారండి వీళ్ళు. మనము ఈ రకమైనటువంటి లక్షణాలు గల మాల్ అడ్జస్టెడ్ పర్సన్ లక్షణాలు గలటువంటివి మనం పిల్లల్లో కూడా చూడొచ్చండి. ఎలాగంటారా, కొంతమంది మనం పిల్లల్ని గమనిస్తే వాళ్ళు క్యాట్ కానీ పిల్లిని కానీ కాలుతో తన్నడం చూస్తుంటాం. మనం అగ్రెసివ్ నేచర్, కాలుతో తన్నడం మనం గమనిస్తుంటాం. అలానే వాళ్ళ ప్లే టాయ్స్, ఆడుకునేటటువంటి బొమ్మలు ఉంటాయి కదండి, ఆ టాయ్స్ని వాళ్ళు కొట్టడం కూడా మనం గమనించవచ్చండి. అగ్రెసివ్ మెంటాలిటీ అంటే చైల్డ్ ఏజ్ని కానీ వీళ్ళకి డెవలప్ అవుతుందని మనం గమనించి ముందుగా మనము వాళ్ళకి తగినటువంటి ట్రీట్మెంట్ ఇప్పించాలండి మనం. అదర్వైజ్ వీళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా అగ్రెసివ్గా తయారవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయండి. అలానే ఈ మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి టెన్షన్ ఎక్కువ అండి. సింపుల్ థింగ్స్ కూడా టెన్షన్ పడిపోతారండి. వీళ్ళు ఎక్కువ టెన్షన్ తీసుకుంటారండి. వీళ్ళు బాగా స్వెట్టింగ్ పట్టేస్తుంది, బాడీ షివరింగ్ వచ్చేస్తుంది. ప్రతి చిన్న వెరీ స్మాల్ విషయాన్ని కూడా వీళ్ళు చాలా ఎక్కువగా రియాక్ట్ అయిపోయి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంటారండి మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్. ప్రతి ప్రాబ్లంకి లాక్కి 3 keys ఉంటాయండి. మనం ఏదైనా ఒక లాక్ పర్చేజ్ చేసినప్పుడు 3 keys ఉంటాయండి. అలాగా ప్రతి ప్రాబ్లంకి మనం వెతికితే సొల్యూషన్స్ మినిమం 3 సొల్యూషన్స్ మనకు దొరుకుతాయండి. మనము అది చేయకోకుండా టెన్షన్ పడుతుంటారండి ఈ మాల్ అడ్జస్టెడ్ పర్సన్స్. మనం ఏదన్నా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూర్చొని డిస్కషన్ చేస్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషను దొరకడానికి ఎంతో అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.